ఎంతటి అందగాడు! నేను ఇతడిలో మొదలు పుట్టించుదామనుకుంటే ఇతడే తన అందంతో నాలో సిగలు పుట్టించేలాగినాడే. ఆహా, ఏమిటి ఈ అందము, ఆ చందము, ఏమిటి ఈ సుందరాంగు! ఎంతో సుందరాంగుడే, ఎంతో సుందరాంగుడే. నేను ఎంతకని వర్ణించదు, ఏమని వర్ణించదు. ఆహా, ఏమి మోహనకారుని సుందరాకారము! ఆహా ఆహా, ఈ మోహనకారుని చూచి నేను ఎన్ని విధములుగా ఎంత వర్ణించినను నా తగిలి తీరకున్నది. నాలోని విరహతాపము రెట్టిపడుచున్నది. నేనేమి చేయగా తాపము సై పరగడియు
ఎన్ని విధములుగా ఎన్ని రకములుగా వర్ణించను నాలోనే సెగలు పుట్టించున్నాయో కానీ అతనిపై మోహంపు తగ్గుటలేదు. ఇక నేనేం చేద్దాం? ఈ ఘోరారణ్యంలో ఒక వనితామణి యొక్క మధుర గానంపు వినిపించుతున్నది కదా. ఆహా, ఎవరు కావచ్చును? ఏమీ గానము, ఏమీ సౌందర్యము. ఆహా, ఈమెను చూసినా ఎవరికైనాను మరలు బుట్టించేటట్టు ఉన్నది కదా. ఏమి అందచందము, ఎంత ఎంత తరిమి తీరిన కరగకున్నది కదా. ఏమని వర్ణింతును, ఎంతని వర్ణింతును? మేలిమి బంగారు మేని ఛాయగాని, మేలిమి బంగారు మేని ఛాయగాని, పుట్టు మచ్చొక్కటైన బుట్టలేదు. ఆహా, నగిని చచెక్కిళ్ళు సగసగు గుట్టలే, కనుల కపురమైన కాంత గొలిపే. ఆహా, బంగారు కలుషముల్ బాలిల్ల సరిపోలు, కాఠిన్యమున నుండ కానబడియే. చిగురు బంధముల్ చెలరేగి, చిగురు బంధముల్ చెలరేగి బంధమై మడిమల నష్టమే మానవతికి. చూపులెన్నగనా మరు చూపులెట్లు, గాననయ్యను దీనికి కౌనుగలదే. ఆహా, ఈతలో ధరినన్నగ తాతకైనా, వర్ణనము చేయుటెవ్వరి వశము కాదే. ఆహా, ఏమీ అందచందము, అదిలోక సౌందర్యవతి వలె కాంపించుచున్నది కదా. ఎన్నడూ ఈ అందాన్ని నేను ఎరగను కదా. ముదమాయే బోటి మనిగా, ముదమాయే బోటి మనిగా, ముదమాయే బోటి మనిగా, ముదమాయే బోటి మనిగా. మదవతి మీరే మానిని కన్నెలో, మదవతి మీరే మానిని కన్నెలో, మదవతి మీరే మానిను కన్నెలో, మదవతి మీరే మానిని కన్నెలో. వదల కడామది, వదల కడామది వాసిల్చుండు, ముదమాయే బోటి మనిగా, ముదమాయే బోటి మనిగా. మానిత మధురి మధురాగానమే, మానిత మధురి మధురాగానమే. నేను నవిల్లుగా విననయ్యను, ముదమాయే బోటి మనిగా, ముదమాయే బోటి మనిగా. ధరణిలో సరోవా పురి హరిని సతి, ధరణిలో సరోవా పురి హరిని సతి. నరసతిలో కిన్నర సతిలో కదే, ముదమాయే బోటి మనిగా, ముదమాయే బోటి మనిగా, ముదమాయే బోటి మనిగా, ముదమాయే బోటి మనిగా. ఆహా, ఈ శిరోరత్నమును, ఈ శ్రీరత్నమును ఎంత వర్ణించినా నలవి ఆకలి ఉన్నది కదా. ఈ అతిలోక సౌందర్యవతిని ఏమని వర్ణించును? ఆహా, ఏమి ఇది? ఈ క్షణములో నేను మైమర్చిపోతుంది కదా. అయినా
నేను వచ్చిన పని మర్చి ఛీ ఇలాంటి లోభ మోహానికి గురై ఉంటుంది కదా. దేవా పరందామా శ్రీకృష్ణ నన్ను క్షమించుము, ఈమెను వర్ణించినందుకు నన్ను క్షమించుము దేవా. ఆహా, ఈ సౌందర్యకారుణ్ణి పురుష రూపంలో చూసిన దానికంటే ఈ స్త్రీ రూపమున, ఈ మోహిని రూపంలో చూసిన నాలోనే విరహతాపము మదన తాపము రెట్టింపకుచున్నది. ఆహా, ఏమి ఈ సౌందర్యము! ఎగుభుజములు నగుమోములు, ఎగుభుజములు నగుమోములు, సొగసగు మీసములు గల్గి సొంపుల రారం, సగుషాలు ధరించియు నగుచులు కూర్చుండ ఎట్టి నాదుని గనగన్. ఆహా, ఏమిటి ఆజాన బాహుడు! ఆజాను బాహుడు భూజాని ఈ సుందరాకారం చూసి మహాభ్రాంతి చెంది ఉంటుంది. కానీ ఇతగాడు నన్ను కాంచి కూడా నా దరికి వచ్చి నేనెవరు ఏమి కథ అని తెలుసుకోకుండా ఉన్నాడే. నా లయలు, నా హోయలు, నా ఉప్పు సొప్పులు చూచి నా దరికి జరగకుండా ఉండనా, అడగకుండా ఉండనా? చూసేది కాక నేనే అతని వద్దకేగి అడగవలనా ఏమిటి? లేదు లేదు, నా ఉప్పు సొంపులు వయ్యాలను చూచి తనే నా వద్దకు రాకుండా ఉండనా? చూసేది కాక. ఆహా, ఈ త్రిభువనంబులు మహింపదాలి సుందరంగి ఎవరు కావచ్చును? ఈ ఘోరారణ్యంబుల ఒంటరిగా తిరుడు కారణమేమవచ్చును? ఈమె ఉండగా నేను చేయు తపము కొనసాగదు కనుక ఈమె నామంబు ఈమెను సవిచారం నడుచుకొని ఈమెను ఇక్కడ నుండి సాగదోరించి నా తపస్సు కొనసాగించదను. ఓహో రమణీమణి, ఎవరికి తెలుసు? ఓహో రమణీమణి,
ఉగ్రారణ్యంబునను నిరుగా కారణమేమి? నీ నామమేమి? ఎందుకొరకై ఇక్కడ సంచరించుచుంటివో నాకు తెలుపు. ఇతగాడెవరు? నేనెవరో తెలియకొచ్చున్నాడే. ఓయి యువకుడా, మేమెవ్వరమైతే మీ పండిక నేనెవరైతే నీకేమి? నేను ఒక కార్యాగ్రహి ఇచ్చిటికి వచ్చి ఉన్నదాన్ని. నీ వచ్చిన పడేది చూసుకొని నీ దారి నీ పోము. నా జోలి నీకేలా? ఓహో యువతి, నేను నిన్నేమని అన్నానని అట్లా పలుకుచుంటివి? అట్లా పలికి చుంటివి కాంతామని, నేను నీ యొక్క సవిస్తారము తెలియగోరుచున్నాను కనుక నేనేమన్నా వేరు పలికినై ఉన్నాడనా? ఓహో అతని చుట్టివా? ఆయన చూ గంధర్వ స్త్రీల పెంపొందిన
పోయి యువకుడా, ఏమి? నేను ఒక గంధర్వ స్త్రీనై ఉండి యుక్త వయసుకు వచ్చి నాకు తగ్గ వరుడు కోసం నేను వెతుకుచుండసాగుతుంది. కానీ ఇంతవరకు నా ఈడుకు తగ్గ జోడు దొరకనే లేదు. ఆ నోట ఈ నోట వినక పంచపాండవులు మహాపరాక్రమవంతులని అత్యంత సౌందర్యవంతులని నేను వినిన్నాను. కావున వారిలో ఏ ఒక్కరినైనా నా పతిదేవుడిగా చేసుకుని వాళ్ళని నా మనమున కోరిక కలిగింది. కావున వారి జాడ నేను ఎంతవరకు వెతికినను నాకు అగుపడలేదు. నీకేమైనా వారి జాడ తెలిసినచో నాకు తెలుపు. నీకు కృతార్థురాలు ఉన్నాను. ఆహా, పంచపాండవులలో ఒకరిని మోహించిన వివాహమాడుతున్నానని పలుకుతున్నదే ఈమె వారి యందు ఎవరి యందు మోహము గలదో తెలుసుకుందును. ఓహో రమణీయమని, పంచ పాండవులలో ఎవరి యందు నీ యొక్క మోహము గలదో తెలుపు. ఓహో, ఇతగాడు నా మనోభిష్టమే తెలియగొరుచున్నాడే. సరే, తెలిపినచో ఏమగుడు. అయినను ఇతడు పాండవులలో ఏ ఒక్కడైనను కాదు కదా. అయినచో కాని నాకేమి. సరే, తెలిపేదను. ఓయి యువకుడా, ఆ పంచపాండవులలో నాకు మధ్యముడైన అర్జునుని యందు ప్రేమ వ్యామోహంబు కలదు. నీ అతన్ని ప్రేమించసాగింది. ఆహా, ఇది ఏమి విచిత్రంగా వస్తున్నది. పాండవులలో అర్జునుని యందు మోహము కలదని పలుకుచున్నది. ఓహో రమణీయమని, ఆ యొక్క అర్జునుడు బహుపత్నీకుడు. అతనికి ఎందరెందరో భార్యలు గలరు. కావున నిన్ను చేకనుడు. అప్పుడు నీవేమి చేయగలవు? ఓహో, అతడు ఇట్లు తలిచిన నీ వేరొకటి తలిచి ఉంటుంది కదా. సరే, బ్రహ్మచర్యమునైన పాటించదురు కానీ ప్రాణత్యాగమునకు నేను సిద్ధపడుతును కానీ అతన్ని మాత్రం మరవజాలను. నీకు పుణ్యముండు. అతని జాడ తెలిసిన చోటు లేచి. ఆహా, ఈమెను ఇప్పుడు కాతన్నతో ఈమె ప్రాణత్యాగానికైనా ఒడగదునని పలుకుతున్నదే. కావున నా యొక్క నామము తెలిపి ఈమెను సంతోషపరిచదు. రమణీమణి, ఓ వనితామణి అర్జునుండయని పిలతురు నన్ను ఈ జగము. వనితామణి అర్జునుడని పిలతురు ఈ జగమున వనితామణి అర్జునుడని పిలతురు ఈ జగమును నేను ఆ అస్తినపురం బయలు పాండురాజు కుమారుడైన పాండవ మధ్యముండను అర్జునుండను నేనే. కావున నీవు నాపై వ్యామోహం గలదని పలికినావు దానిగా నీ మోహంపు కాకున్నాను. నాకు ఒక ముద్దిచ్చి నాకు ఒక కౌగులింపు ఇమ్ము. ఓహో, మాటకారితనంబు దూపవచ్చితివా? నీ మాయ మాటలు నీ నమ్ముదాను కాదు. నీవు నిక్కజముగా అర్జునుడే అయినచో ఏదైనా ఆనవాలు చూపెట్టుము. ఆ పిదప నమ్మదు నీవు అర్జునుడవి అని. ఆహా, ఏమి వనిత ఆనవాలు చూపించమని పిలుచున్నది? ఓహో రమణీయమని, గరిత మహేంద్ర జాలుండగాను ఏను దేవి, గరిత మహేంద్ర జాలుండగాను ఏను కలదు నాకొక్క పనులు కాననమునా అందు గురించి వచ్చి తీయదివనాదు ఉంగరంబుకు నామంబు నుండగనవే. ఓహో రమణీయమని, నేను
పాండురాజు తనయుడను అబద్ధం ఆడువాడను గాను కనుక ఈ ఉంగరమ్మకు నా యొక్క నామము గలదు చేకను చూడను. ఓహో, ఇతగాడు నిక్కజముగా అర్జునుడే అన్నమాట. అయిన చెవు నేను ఒక చక్కని చమత్కారం చేశాను. ప్రభువయ్యం వనులతో ఇటు బలు కందగా నయ్య నీకు రాజా. 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 శుభపరతుడు మెచ్చిన నీకిది ప్రభువయ్యం భావము వేగా. మహారాజా, నీవు ఒక ప్రభు అయ్యుండి నా వంటి పడుచులతో ఈ విధముగా ఎవరు ఏకాంతంగా ఉన్న స్త్రీలను బలకరించుట పరిహసించుట నీకు భావ్యమేనా? ఆ మాత్రం నీకు తెలియదా? సుందరీమణి, నీవే చెప్పి ఉన్నావు అర్జును యందు మోహము గలదని. ఆ పాపపుణ్యముల సంగతి ఎట్లు ఎరుగును గాని నాకు నా కోరిక తీర్చుము ఇప్పుడే. నీవు నన్ను నీ ప్రేమలో అడవేసి ఇప్పుడు తృణీకరించుట భావ్యం కాదు కనుక నా కోరిక తీర్చుము. దేవి ఏమి భామిని మని మారు దేవి, నీ మనసు నిండుగా